హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎంతోమందికి పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. చూడండి, ఫస్ట్ టైం చేశానండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి, చాలా బాగుందండి. ఇందుకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో వీడియోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ సబ్స్క్రైబ్స్. నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి 7 బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి. తర్వాత శుభ్రంగా చెక్కు తీసుకొని క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి నేనైతే ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది మనకు స్టిక్గా రావాలి కాబట్టి, స్టిక్గా రావాలంటే ముందు మనం అలా కోసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనం అట్లా కోసుకుంటేనే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి మనకు స్టిక్గా పుల్లల్లాగా వస్తాయండి. మనకి పొడుగ్గా ఉంటేనే బాగుంటాయండి ఫ్రెంచ్ ఫ్రైస్కి. మనకి పొడుగ్గా అలా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా, ఎంత పొడుగ్గా, ఎంత మందం లేకుండా కొంచెం మందం తక్కువగా సన్నగా కట్ చేస్తేనే అంత క్రిస్పీగా కూడా ఉంటాయండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండవండి. నేనే చేశాను, తిన్నాను. మా పిల్లలు, మా హస్బెండ్ అందరు తిన్నారండి. టేస్ట్ అయితే హోటల్ స్టైల్లో కన్నా నేను చేసిందే బాగుందని నన్నైతే తెగ పొగిడేశారు. మా పిల్లలు అయితే నువ్వు రోజు చేయి మమ్మీ అని ఒకటే అడుగుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చేస్తాను. అంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా నేను ఎలానే చేస్తున్నానో సేమ్ యాజ్ టీజ్గా మీరు అలానే చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. నాకైతే వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా. ఇలాంటి కుకింగ్ వీడియోస్ మరెన్నో మన ఛానల్లో నేనైతే పోస్ట్ చేస్తాను. అలా చూపించా చూడండి, వీడియో విధంగా అలా పొడుగ్గా సన్నగా రావాలి, కొంచెం మందం తక్కువగా. ఎందుకంటే మందం తక్కువ రావడం వల్ల మనకు కొంచెం క్రిస్పీగా వస్తాయి. కోసుకున్న తర్వాత కొంచెం వాటర్ పట్టుకోవాలి మనం గిన్నెలో. ఆ ముక్కల్ని కొంచెం ఒక టేబుల్ సాల్ట్ అయితే 1 స్పూన్ సాల్ట్ వేసి మనం కట్ చేసుకుని పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకోవాలి. మనం కోసాం కదండి బంగాళదుంపలు, అవి పొడుగ్గా ఉన్నవి, అవి కూడా వేసుకొని ఆ ఉప్పు సాల్ట్ వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేయాలండి. మనం బంగాళదుంపల వాటర్లో వేసిన వెంటనే కొంచెం నీళ్ళైతే మురుగ్గా ఉంటాయి కాబట్టి ఒకసారి మళ్ళీ చేతులతో శుభ్రంగా ఆ ముక్కల్ని ఆ వాటర్లో కొంచెం క్లీన్ చేసి నీళ్ళంతా వంపుకోవాలి. తర్వాత అలా 3-4 టైమ్స్ అయితే మీరు కొంచెం క్లీన్ చేయండి. ఆ మురికంతా పోయినంత మనకు వాటర్ అయితే ఫ్రెష్గా నీట్గా కనబడతాయి. చూడండి, చాలా నీట్గా కనబడతాయి. అలా కలపండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. చూడండి, వాటర్ ఎలా ఉన్నాయో, ఎంత ఫ్రెష్గా కనబడుతున్నాయో అలా వచ్చేంత వరకు కడగాలి. అలా వాటర్ కడిగిన తర్వాత మనమైతే కొంచెం సేపు అయితే మనమైతే ఈ బంగాళదుంప ముక్కలు అయితే మనం కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి. వాటర్ చూడండి, నేనైతే పొడుగు గిన్నెలో ముక్కలన్నీ వేసి కొంచెం వాటర్ పోసానండి. వాటర్ అయితే కొంచెం ఆ బంగాళదుంప మునిగేంత వరకు పోసిన తర్వాత కొంచెంసేపు హీట్ చేసుకోవాలి. బంగాళదుంప మరీ కుక్ అయితే మనకైతే మెత్తగా అయిపోద్ది కాబట్టి మరీ కుక్ అయితే అవసరం లేదండి. నేను చూడండి వీడియోలో చూపించిన విధంగా ఊరక ఫింగర్తో మన వేలతో ఇలా అంటే కట్టే విధంగా అవ్వాలి మనకి. నేను వేలతో నొక్కితే చూసావా చిన్నగా ఎలా కట్టిందో, అలా కట్టిన తర్వాత అవన్నీ శుభ్రంగా ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని నీళ్ళంతా శుభ్రంగా ఉంచుకొని ఆ హాట్ వాటర్ మొత్తం ఉంచుకొని అలా ఒక టవల్ ఒకటి పడుచుకొని టవల్ మీద ఆ తడంతా ఆరేంత వరకు కొంచెం తుడుచుకోవాలి. చెప్పాను కదండి, బంగాళదుంప బాగా మెత్తగా అయితే ఉడకకూడదు. లైట్గా మనం జస్ట్ ఒక 15 మినిట్స్ ఉంచండి. మనకి ఉడికే ముందు కొంచెం అవి వాటర్ అనేవి కొంచెం తెరులుతూ ఉంటాయి కదా, తెరిలిందా కొంచెం చాలు. మనకు బంగాళదుంప అయితే ఉడికినట్టు మనకు అర్థమైపోద్ది. అలా శుభ్రంగా తడి కొట్టేసి బాగా ఆరిన తర్వాత బంగాళదుంపలు మొత్తం శుభ్రంగా ఆరాలి. తడి లేకుండా శుభ్రంగా ఫ్యాన్ గాలి కింద పెట్టి ఆరబెట్టుకోండి. ఆ తర్వాత ఆయిల్ పోసుకోవాలి. మనం ఆయిల్ పోసుకొని ఆ ముక్కల్ని ఆయిల్ వేస్తూ ఉండాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా కళాయిలో అట్లా బాగా వేసుకోవాలి. చూడండి ఎంత ఫ్రై అవుతున్నాయో. ఈ ముక్కలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఆ టైప్లోకి రావాలి. మనకి ముక్కలన్నీ బాగా డీప్ ఫ్రై అవ్వాలి. ఈ బంగాళదుంప ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి కొంచెం ఫస్ట్ ఇట్లా లైట్గా రావాలి. లైట్గా వచ్చినప్పుడే మనం తీసుకోవాలి. లైట్గా డీప్ ఫ్రై అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ సెకండ్ టిప్ కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసినవి కూడా మళ్ళీ కొంచెంసేపు అవి మొత్తం కూల్ అయిన తర్వాత సెకండ్ టిప్ కూడా వేసుకుంటే మనకు క్రిస్పీ వస్తాయి. ఎట్లయితే క్రిస్పీగా ఉండవు, కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ టైం ఇట్లా త్వరగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి.
తీసుకున్న తర్వాత నేను ఇంకో సెకండ్ టైం వేస్తున్నాను. ఫస్ట్ టైం అయిపోయిన దగ్గర ఇంకా ముక్కలు మిగిలాయి. రెండోసారి కూడా వేసుకుంటున్నా. ఇవి కూడా సేమ్ యాజ్గా అలానే బ్రౌన్ కలర్లో, కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. లైట్గా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకు పెట్టుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా. టేస్ట్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కాకపోతే కొంచెం రిస్కే మనకి ఇది చేయటం. కానీ నేనైతే మీకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు కూడా చెప్తున్నాను. నేను ఎలా చేసుకున్నాను, ఇట్లా చేసుకుంటే మీకు ఈజీగా ఉండదని ప్రతి విషయం చెప్తున్నాను. మీకు అర్థం చేసుకుని సేమ్ ఇలానే చేయండి. చూడండి ఎట్లా ఫ్రై అవ్వాలి. చూడండి మీకు చేత్తో కూడా చూపిస్తున్నాను. నేనైతే అట్లా ఫ్రై అయిన తర్వాత నేను చెప్పాను కదండి, అవి అయితే మొత్తం కూల్ అయ్యాయండి. అవి అయిపోయిన తర్వాత ఒక 1/2 అవర్ ఉంచండి ఫ్యాన్